వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. అన్ని రంగాల్లో ఏపీని దేశంలో అగ్రగామిగా నిలుపుతామన్నారు మంత్రులు. పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డినే కీలక సూత్రధారి, పాత్రధారి అని ఆరోపించారు. త్వరలో విచారణలో నిజాలు బయటపడతాయన్నారు. తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది తిరుమల బోర్డు. శ్రీశైలంలో దర్శన టికెట్లపై ఉచిత లడ్డూ పంపిణీ ప్రారంభించారు నిర్వాహకులు. 2047 నాటికి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. త్వరలోనే వ్యవసాయానికి సంజీవని అనే ప్రాజెక్టు తీసుకొస్తామన్నారు. వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ కూటమి సర్కార్ అధికారంలో ఉంటుందన్నారు. ఏపీ అమరావతి నల్లమాడులో పర్యటించారు బాబు. 18 నెలల్లో పింఛన్ల కోసమే 50,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులు పూర్తవుతాయని చెప్పారు చంద్రబాబు. 18 నెలల్లో ఒక్క పింఛన్ల కోసం 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా లెక్కల్లో మీరు చూస్తే 50,763 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ కింద ఖర్చు పెట్టాం. ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. ఒకసారి మీరు చూస్తే మనం సంవత్సరానికి 32,143 కోట్లు ఖర్చు పెడుతున్నాం. తిరుపతి ఐఐటి కాలేజీలో 8వ ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్ కాన్ఫరెన్స్ ILCE 2025 ప్రారంభమైంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సదస్సుకు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఐఐటిలోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ను పరిశీలించారు మంత్రి. నిర్మాణ రంగంలో టైం, ఇతర ఫ్యాక్టర్లను తగ్గించడంతో పాటు మనీ సేవింగ్ అంశాలకు లీన్ కన్స్ట్రక్షన్ పనిచేస్తోందన్నారు మంత్రి. మున్సిపల్ పట్టణాభివృద్ధికి ఇది దోహదపడుతుందని చెప్పారు నారాయణ. కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో అది ఏ కన్స్ట్రక్షన్ అయినా కానీ, బిల్డింగ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, లేదంటే ఎనీ కన్స్ట్రక్షన్లో వేస్టేజ్ అంటే ఒక డబ్బులు వేస్టేజే కాదు, టైం కావచ్చు, క్వాలిటీ, క్వాంటిటీ అండ్ టైం, రీవర్క్ వాటిని మినిమైజ్ చేయటం, అట్లా పబ్లిక్ యొక్క మనీని ఏ విధంగా సేవ్ చేయాలి, పబ్లిక్ ఇన్ టైంలో సర్వీస్ని ఎలా డెలివర్ చేయాలి, డిలే ఎలా కాకుండా చూడాలి, చేసిన వర్క్ని మళ్ళా చేయటం, కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ పగలగొట్టి కాకుండా ఒక సిస్టమేటిక్గా వెల్ ప్లాన్డ్ యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ వచ్చేస్తుంది. తిరుమల పరకామణి కేసులో సూత్రధారి, పాత్రధారి వైసీపీ నేత భూమాన కరుణాకర్ రెడ్డేనని ఆరోపించారు మంత్రి అనగాని సత్యప్రసాద్. అతి త్వరలో విచారణ పూర్తవుతుందని, నిందితులెవరో తేలిపోతుందని చెప్పారు. దేవుడి సొమ్మును దొంగిలించిన వ్యక్తిని కాపాడేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇది చరిత్రలో తానెప్పుడూ చూడలేదని, వినలేదని విమర్శించారు మంత్రి. క్లియర్ కట్ తెలిసిపోతుంది ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పించుకోలేరు. ఎందుకంటే ఒక మనిషి దగ్గర నుంచి అతను దొంగతనం చేసిన తర్వాత కాంప్రమైజ్ అనేది అది చరిత్రలో మనం ఎప్పుడు ఎక్కడ వినటువంటి విషయం. అది కూడా ఎవరైతే వెళ్ళారో, ఎవరైతే మన సిఐడి పిలిచిందో వెళ్ళారో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు తప్పు జరిగింది, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్తా ఉన్నారు. కాబట్టి అంటే వాళ్ళలో కొందరు దొంగ ఉందని చెప్పేసి వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు. దేశంలోనే సినిమా షూటింగ్లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా ఏపీని నిలబెడతామన్నారు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఏపీలో సమగ్రమైన కొత్త ఫిలిం టూరిజం పాలసీని ఆవిష్కరిస్తామని చెప్పారు. ముంబైలో CII బిగ్ పిక్చర్ సమ్మిట్ 2025లో ఇన్వెస్టర్లతో సమావేశమయ్యారు మంత్రి. తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాల్లో రుచికరంగా అన్నప్రసాదాలు పంపిణీ చేస్తామన్నారు టీటీడీ ఈవో అనిల్ సింఘాల్. అన్నప్రసాదాలు తయారు చేసే సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, అన్నప్రసాదాల పంపిణీ పటిష్టంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు ఈవో. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. దర్శన టికెట్లపై ఉచిత లడ్డు పంపిణీ కౌంటర్లను ప్రారంభించారు ట్రస్ట్ చైర్మన్ పోతుగంటి రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాస్. ఇకపై ఆలయంలో 500 రూపాయల టికెట్పై 2, 300 రూపాయల టికెట్పై 1 లడ్డు ఉచితంగా అందించనున్నారు. అలాగే శ్రీశైలంలో పలు ఆధునిక పనులకు శ్రీకారం చుట్టారు నిర్వాహకులు.